చంద్రబాబు నాయుడు గతంలో బాబ్రీ ప్రాజెక్టు విషయంలో 18 లక్షల ఎకరాల తెలంగాణ భూమి బీడు భూమిగా మారుతుందని డైరెక్ట్ గా మహారాష్ట్ర పోయి బాబ్రీ ప్రాజెక్టు కాడ అడ్డం వండుకుంటేనే చంద్రబాబు నాయుడు ఆపలే బాబ్రీ ప్రాజెక్టు. ఆయన అడ్డం వండుకుంటే ఆపని చంద్రబాబు నాయుడు ఇవాళ లేఖల ద్వారా లేఖలు రాస్తే ప్రాజెక్టులు ఆగిపోయినాయి అని చెప్పడం ఎంతవరకు సమంజసమని హరీష్ రావు గారిని అడుగుతున్నా. మీ ఆరోపణలని కట్టిపెట్టండి. రోజు అవాస్తవాలు మాట్లాడడం మానేయమని నేను హరీష్ రావు గారికి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇవాళ 4.5 సంవత్సరాలలో మీరు రీడిజైనింగ్ చేసినా, రీఇంజనీరింగ్ చేసినా, టెండర్లు పిలిచినా, శంకుస్థాపనలు చేసినా, ప్రాజెక్టుల కాడ రాత్రులు మీరు పడకేసి పడుకున్నా ఏ రోజు కూడా ఈ ప్రస్తావన తేలేదు. కానీ ఇవాళ మహాకూటమి ప్రజాకూటమి ఏర్పడిన తర్వాత అన్ని పక్షాలు ఏకమై ఎన్నికలు వచ్చినటువంటి తరుణంలో మీకు గతంలో చేసింది ఏం చెప్పుకోవడానికి లేక ఇవాళ నెపం చంద్రబాబు నాయుడుతో వేయాలని, ఆంధ్ర తెలంగాణ ప్రజల్ని సెంటిమెంట్ మరోసారి రాజేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి నీచమైన నికృష్టమైన దరిద్రమైనటువంటి ఆలోచనలతోటి చేస్తున్నటువంటి ఆరోపణలని నేను హరీష్ రావు గారికి చెప్తున్నా. అందుకని హరీష్ రావు గారు తెలంగాణలో ప్రాజెక్టుల మీద మమకారం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 9 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పాలనలో హైయెస్ట్ నిధులని ఆంధ్ర రాయలసీమ కంటే తెలంగాణ ప్రాజెక్టులకే ఎక్కువ కేటాయించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు. ఇలా కల్వకుర్తి, జూరాల, నెట్టెపాడు, ఏఎంఆర్, భీమా, కోయిలసాగర్ అన్ని ప్రాజెక్టులు తెలుగుదేశం వచ్చాకే ప్రారంభించింది. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 స్టేజ్ 2కు 1500 కోట్లు కేటాయించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. సాత్నాల, చెమలవాగు, గుండ్లవాగు, వట్టివాగు, శుద్ధవాగు, కౌలాసనాల, తారిపేరు వంటి మధ్యధర ప్రాజెక్టులు పూర్తి చేసినటువంటి చరిత్ర ఇవాళ చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి అని సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఒక విజన్ ఉన్నది, తెలంగాణ ప్రాంత ప్రజల మీద మమకారం ఉన్నది. అందుకనే తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, ప్రాజెక్టుల ముసుగులో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకం అని చాలా స్పష్టంగా కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇలా కల్వకుర్తి ప్రాజెక్టును అడ్డుకుంటుందని చెప్పేటువంటి హరీష్ రావు ఇవాళ కల్వకుర్తిలో భాగమైనటువంటి గుడిపల్లి రిజర్వాయర్ పూర్తి చేసింది, ప్రారంభించిందే చంద్రబాబు నాయుడు. ఇవాళ జూరాల ప్రాజెక్టుని 600 కోట్లతోటి పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రాంతం మీద అభిమానం ఉంది కాబట్టి, ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి అనేక రకాలుగా తెలంగాణ ప్రాజెక్టుల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. అందుకనే ఈ రోజు నుంచి ఇలా కేసీఆర్ కానీ కేటీఆర్, హరీష్ రావు ప్రాజెక్టుల పేరుతోటి ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం చేయొద్దు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. అదే రకంగా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కలిసిండు. ఆయన చేతులు కట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని అవమానకరంగా అవమానించేలాగా చంద్రబాబు నాయుడు ముందు చేతులు కట్టుకున్నా చెప్తున్నారు. అరే ఓ హరీష్, తాడు చెట్టు లాగా పెరిగినావు, నీకు తలకాయ ఏమైనా మోకాలలో ఉందా? నీ మామ ఎవరైతే ఉన్నారో కేసీఆర్, గతంలో సోనియా గాంధీ కాడ నీ మామ కనీసం ఆమె కూర్చుంటే నీ మామ పోయి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. మరి అయాల ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినలేదా? నీ మామ ఎదురుగా కనీసం అందులో ఉన్నటువంటి అందరూ కూర్చుంటే నీ మామ ఒక్కడు పోయి నిల్చున్నాడు. తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ ఇంటికాడ కుటుంబ సమేతంగా పోయినప్పుడు సోనియా గాంధీ కాడ చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అప్పుడు నీకు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? ఇలాంటి పనికి మళ్ళీ ఆరోపణలు చేస్తూ తెలంగాణ సమాజంలో ఏ రకంగానైనా సెంటిమెంట్ రాజింపజేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన మానుకోమని హరీష్ రావు గారికి చెప్తున్నా. అదే రకంగా ఇవాళ కుట్రలు కుతంత్రాల గురించి మీ కుటుంబానికి తెలిసినంత ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా తెలియదు. నేను హరీష్ రావు మాట్లాడుతుండు, టీడీపీ కాంగ్రెస్ పొత్తైతే అమరవీరుల ఆత్మలు ఘోషించాయా అంటున్నాడు. అయ్యా, మీరు గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ద్రోహులుగా ముద్ర వేసిన వాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీలే ఉన్నారు. అమరులు పాడనెక్కితే తెలంగాణ ద్రోహులు పదవులు ఎక్కిండ్రు. ఇప్పుడు అమరవీరుల కుటుంబాలు అప్పుడు మిమ్మల్ని పిలిచి ఆశీర్వదించారు, మీరు అద్భుతంగా చేస్తున్నారు, మేము పాడనెక్కిస్తే ద్రోహులకు పదవులు ఇచ్చిండ్రు అని అమరవీరుల ఆత్మలు మిమ్మల్ని పిలిచి ఆశీర్వదించారు అని దీనికి సమాధానం చెప్పాలి హరీష్ రావు. ఇటువంటి మాటలు పనిచేయి. ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ తో ఎలా కలుస్తుంది అంటే ముమ్మాటికి ఆత్మ గౌరవం కోసమే పుట్టాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అమరవీరుల ఆత్మలు, అమరవీరుల కుటుంబాల ఆత్మలు, యువకులయ్యి అందరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్టుగా మీ వ్యవహారం ఉంది కాబట్టి మేము అందరం ఏకం కావాల్సినటువంటి, ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ప్రజలు ఏకం చేసిరని సందర్భంగా గుర్తు చేస్తున్నాను.
ఇవాళ సీల్డ్ కవర్ సీఎం కావాలన్నా, సింహం లాంటి సీఎం కావాలా అంటాడు. ఆ సింహంకు కళ్ళే కనిపిస్తలేవు. ఆ సింహం వృద్ధ సింహం అది. ఇవాళ సీల్డ్ కవర్ సీఎం, ఆ సింహం లాంటి సీఎం ఓ మృగం కాదు మాకు కావాల్సింది. ఫామ్ హౌస్లో ఉన్న సీఎం మాకొద్దు, ప్రజల మధ్య ఉండే సీఎం కావాలని. సెక్రటేరియట్కి రాని సీఎం మాకొద్దు, ఫామ్ హౌస్లో ఉండే సీఎం మాకొద్దు, చెండి యాగాలు చేసే సీఎం మాకొద్దు, దర్గాల మీద దస్తీలు కప్పి యాగాల కోసం బట్టలు ఇప్పి మందు సీసాలు ఇప్పే మాకు సీఎం వద్దు. ప్రజల మధ్యలో ఉండే సీఎం కావాలి, ప్రజల సమస్యలు పరిష్కరించే సీఎం కావాలి, అధికారులకు అందుబాటులో ఉండే సీఎం కావాలి, అనుక్షణం ప్రజా పరిరక్షణకు కట్టుబడినటువంటి సీఎం కావాలన్న విషయం గుర్తుంచుకోవాలి. అందుకనే మేము కోరుకునేది జనం మధ్యలో ఉన్నటువంటి నేతని, సింహాలో పురులో ఇటువంటి కాదు మేము కోరుకునేది. ప్రజలు కోరుకునేది ప్రజారక్షకుడైనటువంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న విషయం గుర్తు చేయాలి. అదే రకంగా నిన్న కవిత మాట్లాడుతుంది. కేడీ నెంబర్ 1 కేసీఆర్ అంటే 3Dలో చూపిస్తాడంట సినిమా. నీ సినిమా అంతా చూసిండ్రు. అమ్మ కవితమ్మ, నువ్వు బతుకమ్మను కూడా భక్తి తెలుగు మార్చుకున్నటువంటి మహావైద్యుడు. అందుకనే ఇవాళ కలెక్షన్కి కేసీఆర్ కడుపులో పుట్టినటువంటి అవినీతి ఆనుముత్యాలు మీ అన్నా చెల్లెలు. నువ్వేమో జాగృతి ద్వారా వసూళ్ళ దందాలు, సినిమా వాళ్ళని వదలకపోతేవి, కార్పొరేటర్లు వదలకపోతేవి, కళాశాలను వదిలిపోతే, పరిశ్రమలను వదలకపోతే, నీ వ్యాపారాన్ని ఇలా అమెరికా దాకా వ్యాపింపజేసినావు. బతుకమ్మ అంటే కూడా 15 కోట్లు. ఆ మధ్య నాన్న అడిగిందంట, ఏంది నాన్న ఆంధ్రోల పిల్లకు గెలిస్తేనేమో ఆమెకు సింధుకు 5 కోట్లు ఇచ్చినావు, నాకు బతుకమ్మకు 15 కోట్లు ఇస్తున్నావు. నువ్వు అడిగినంత నేను అడిగినంత ఈ నాయన నేను చంద్రమండలంలో బతుకమ్మ ఆడతానేటువంటి పరిస్థితి ఉంది నీకు వ్యాపారం మీద దృష్టి. ఇలా ఎవరైతే నాకు ఫకర్ ఉంది, నాకు గర్వం ఉంది అని చెప్పేటువంటి కేటీఆర్ ఆయన వసూలు ఒరిస్సా దాకా వ్యాపింపజేసినటువంటి చరిత్ర ఆయనది. అందుకనే ఇలా కేసీఆర్ కుటుంబం పదే తెలంగాణ ప్రజల మధ్య, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య, ఇక్కడ ఉన్నటువంటి జిల్లాల మధ్య తగాదాలు పెట్టేసి ఒక సెంటిమెంటును రాజింపజేయాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచనకు మారుకోవాలని హరీష్ రావుకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ చూసిన ఐఏఎస్ అధికారుల మధ్య కూడా చిచ్చు పెట్టిండ్రు. వాళ్ళు కూడా 2గా తీరిపోయారు. కుల సంఘాల మధ్య చిచ్చు పెడతారు. ఇవాళ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్లో 2 చేస్తారు, బీసీ సంఘాలను 2 చేస్తారు. ఇవాళ ఆదివాసులకు లంబాడాలకు మధ్యన తగవ పెడతారు. వీడు దూడని జీకమంటారు, బరే ధనం అంటారు. మీ సంస్కృతి అంతా కూడా గడీల కల్చర్. అందుకనే తెలుగుదేశం పార్టీ అంటే మీకు భయం. ఎందుకంటే 30 సంవత్సరాల కింద దొరలని గడిలో బంధిస్తే ఆ గడి నుంచి బయటకు వచ్చిన పశుపతి పాలనే నేడు కేసీఆర్ పాలన. అందుకని ఈ పాలనకు చెమరగీత పాడాలంటే మళ్ళీ ప్రజాకూటమి అధికారంలోకి రావాలి. అందుకనే ఈ కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకి వీళ్ళందరికీ కూడా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రాజెక్టులని అడ్డుకుంటున్నారని చెప్పేదన్నీ అవాస్తవము. దానితో లబ్ధి పొందాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచనలో భాగమే. అందుకనే మీకు దమ్ముంటే ఏ చర్య వల్ల ఏ ప్రాజెక్టు ఇవాళ పాలమూరు నడుస్తూనే ఉందని మీరే చెప్పిండ్రు. కాళేశ్వరం 90% పూర్తయిందని మీరే చెప్తుండ్రు. బస్సులు ట్రాక్టర్లలో తీసుకుపోయి జనాలకు చూపిస్తూనే ఉన్నారు. గవర్నరే నిన్ను హరీష్ రావు పెట్టి కాళేశ్వరరావు అని పొగిడించుకుంటున్నావు. మరి అన్ని ప్రాజెక్టులు నడుస్తున్నాయని మీరు చెప్పిన తర్వాత ఏ ప్రాజెక్టులు ఆగి ఏది ఆగకున్నా కానీ నెపమెందుకు మోపుతున్నారు అని చాలా సూటిగా స్పష్టంగా ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ కుటుంబానికి హెచ్చరిస్తూ ఇవాళ సమాజంలో ఉన్నటువంటి విజ్ఞులు, విజ్ఞానవేత్తలు, పురప్రముఖులు, గ్రామ పెద్దలు, యావత్ తెలంగాణ ప్రజలం అందరూ కూడా ఆలోచించాలి. వీళ్ళు చెప్పే బ్రోకర్ మాటలు, బోగస్ హామీలు నమ్మొద్దు. వీళ్ళు ఇచ్చేవి కూడా, చెప్పే అన్ని కూడా అవాస్తవాలతోటి వీళ్ళు ప్రచారం చేసే కట్టుకథలు మనం తిప్పికొట్టాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తున్నాను. ధన్యవాదాలు.